ఈ మానవుడే దేవుడవుతున్న ఆ తరుణంలో దేవుడైనటువంటి సింహాసన ఆసీనుడై పొగడబడుతూ విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి మానవుడయ్యాడు కదా. మానవుడేమో దేవుడు అవ్వాలనుకుంటున్నాడు, దేవుడేమో మానవుడయ్యాడు. చూసారా ఎంత జీవన విధానమో. ఈ మానవాళిని రక్షించడానికి, ఈ మానవాళికి అంటుకున్నటువంటి పాపమును పోగొట్టడానికి పాప పరిహారార్థ బలిగా తిరిగి లోకమునకు రావాల్సి వచ్చింది. రాజులున్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారి రక్షణ కొంతకాలం వరకే అవుతుంది. సంపూర్ణ సిద్ధి కావాలి అని అంటే, సంపూర్ణ రక్షణ కావాలి అని అంటే మనకి రక్షకుడు కావాలి. రక్షించే వాని మనము ఉండాలి. ఇటు రక్షణను మనము అందిపుచ్చుకున్నాం. ఎందుకంటే ఆయన సిలువ వేయబడి, ఆ సిలువలో మనము కడగబడి, ఆ రక్తములో కడగబడి మనము ఆయన యందు అతిశయించే విధానము ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను దేశించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతూ ఉన్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము. ఇప్పుడు మనకి నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ దేవుడు మనకిచ్చింది. అందుకని మనం ఏం చేయాలి? నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.